ప్రైజ్లార్డ్, అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు ప్రభ ధన్యతను దయచే ప్రభా. వినటం వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయంలో దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 1 దెస్సలోనిక 3వ అధ్యాయము 1 నుంచి 13 వరకు ఒకసారి ఇలాగూ చూసుకుందామండి. కాబట్టి ఇక సహించజాలక ఏదేనులో మేమిట్టిగానైనను ఉండుట మంచిదని యోచించి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినదని ఇది మీకు తెలియను. ఎలాగూ కాబట్టి ఇక హింస అయినను ఏదేని వనము అందే హింస అయినను ఏది కూడా లేదు. ఎందుకంటే ఏదేని వనములో ఉండగా పాపం ఏమిటి అనేది తెలియదు, శ్రమ ఏమిటి అనేది తెలియదు ఆదాము అవ్వకి. కానీ ఎప్పుడైతే లూసిఫరు పైనుంచి కిందకి గెంట వేయబడినదో అప్పటి నుంచి పాపం అంటే ఏమిటో తెలిసింది. తినకూడని పండు కూడా వారు అక్కడే తిని ఉన్నారు. అలాంటినప్పుడు శ్రమలైనను సరే, ఏదైనా సరే అక్కడే జరిగినవి ఏదేని తోటలు. అందును బట్టి మంచిదైనది అందులో ఉండటం మంచిదని యోచించి అక్కడే ఉండిపోయినారు. శ్రమలు వచ్చినను సరే కదిలింపబడకుండుట స్థిరముగా అక్కడే ఉండి విశ్వాసమైన మూలమును హెచ్చరించుటకును కూడా మన సహోదరుడైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుచు అక్కడ విషయమై వారు అలాగే ఉండిపోయి దేవుని యందు సువార్తను ప్రకటించుచు అక్కడ నుంచి వారు అనేకమైన ఆత్మలను, అనేకమైన వారిని రక్షిస్తూ అనేకమైన బోధలు చేయుచు ఉన్నారు. మనం శ్రమ పడవచ్చు, శ్రమ అనుభవించవలసి వచ్చు. కానీ సువార్త చేయుచున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ఎక్కువ సువార్త చేయు వారికి మాత్రమే శ్రమను అనుభవిస్తారు. శ్రమలు కూడా వారికే వస్తాయి. అలాగే వారు కూడా దేవుని యందు ఎంతో నమ్మకమును కలిగిన. ఎందుకంటే సాతాను ఎక్కువ శోధించేది సువార్త చేసేవారిని, బోధ చేసేవారిని సాతాను ఎక్కువ శోధిస్తూ ఉంటుంది. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఎరుగుదుము. ఇందుచేత నేను ఇకను నహింపజాలక బోధకుడు మిమ్మును ఒకవేళ శోధించినేమో అని, మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అని విశ్వాసమును తెలుసుకొనవలెనని అతన్ని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మును చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకునిచున్నారని మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి, సంతోషకరమైన సమాచారమును గూర్చి తెచ్చాను. ఇందుచేత మేము శోధింపబడుచున్నాము. ఒకవేళ బోధించుచున్న వారికి శోధన వస్తాయి. ప్రయాసము వ్యర్థమైపోయినేమో, కానీ విశ్వాసం ఎప్పుడును కూడా సడలిపోకూడదు. విశ్వాసం ఎప్పుడును కూడా దేవుని యందు మాత్రమే విశ్వాసమును కలిగి ఉండాలి. వారికి ఎంత శ్రమ వచ్చినా సరే, ఎంత శోధన వచ్చినా సరే మనం ఎలా కలిగి ఉండాలి? మనం ఎప్పుడును కూడా విశ్వాసం నుంచి మనము సడలిపోకూడదు. విశ్వాసం అందే మనము ఉండాలి. బోధ చేయించినప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి, ప్రయాసము వస్తుంది. కానీ మనం ఏమనుకోవాలంటే దేవుడు నాకున్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. అలాంటినప్పుడు నేను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా సరే దేవుడు నన్ను కాచి కాపాడతాడని మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దేవునిని ఆపేక్షించాలి. దేవునిని ఎల్లప్పుడూ కూడా మనము ప్రేమతో జ్ఞాపకము చేసుకోవాలి. విశ్వాసమును గూర్చి, ప్రేమను గూర్చి, సంతోషకరమైన సమాచారమును గూర్చి మనము తెలుసుకోవాలి. దేవుని యందు ఏమి ఉన్నది? సంతోషం ఉన్నది, విశ్వాసం ఉన్నది. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. మనము శ్రమలు వచ్చినా, వేదనలు వచ్చినా సరే మనం నిలకడగలిగి ఉంటే అందులోనే ఏమంటుంది? శ్రమలన్నీ పోయి విశ్వాసమును చూచి మనలను చూసి ఎదుటివారు నేర్చుకుంటారు. విశ్వాసులు బోధించినప్పుడు విశ్వాసులు ఏం చేస్తారంటే, మనకి ఇన్ని శ్రమ వచ్చినా సరే దేవుని విడిచిపెట్టలేదు ఈ బోధకుడు అని శ్రమలన్నింటినీ జయించిన తర్వాతే కదా దేవుడు వీరిని కాచి కాపాడాడని వారు విశ్వాసులు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఎలాగనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్లే. ఎలా మనం శోధనలు వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసమును, ప్రయాసమును ఇవన్నీ కూడా కలిగిన తర్వాత మనకి శ్రమల నుంచి విముక్తి వచ్చినప్పుడు స్థిరముగా దేవునిలో మనము ఉన్నప్పుడే మనకి
మనల్ని చూసి ఎదుటివారు నేర్చుకుంటారు. ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా అని బ్రతికినట్లేనను. మేము నీ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవునిని వేడుకొనుచున్నాము. ఎలాగూ మేము నీ ముఖమును చూచి విశ్వాసంతో ఉన్న లోపమును తీర్చుటకు రాత్రింబగళ్ళు అధికముగా దేవునిని ప్రార్థిస్తున్నాము, వేడుకొనుచున్నాము కదండి. మనకు ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవునిని ఎంతో గోజాడుతూ ప్రార్థిస్తూ ఉంటాము. మనము దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగూ చెల్లింపగలము? అవును కదా. మనం రాత్రింబగళ్ళు ప్రార్థన చేసి దేవుని యందు వేడుకొనుచున్నప్పుడు మనము దేవుని తట్టు మనము విడిచిపోకూడదు. ఎప్పుడు కూడా ఆనందము విస్తారమును దేవునికి తగినట్టుగా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్థుతులు చేయాలి. మనకి జీవితాన్ని ఇచ్చాడంటే దేవునికి మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే మనము దేవుని యందు కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవునిని నిత్యమును కూడా స్తుతిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడు మనల నుంచి విడిచిపెట్టేవాడు కాదు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా సరే దేవుడు విడిచిపెట్టడం, ఎప్పుడును కూడా నిలకడగా మనల్ని ఉంచుతాడు. మనం ఏం కలిగి ఉంటామంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మనం నమ్ముకున్న దేవుడు మోసం చేయడు. ఎప్పుడును కూడా మనల్ని నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు ఒకవేళ ఆపద రావచ్చు, శోధన రావచ్చు, వేదన రావచ్చు, కానీ దేవుడు ఎప్పుడును కూడా మనల్ని విడిచిపెట్టాడు. అన్ని శోధనల నుంచి కూడా తప్పిస్తూ ఉంటాడు. మనకి ఎవరైనా సరే దూరం అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే దగ్గరికి రావచ్చు, కానీ అది ఎంతకాలం అంటే కొంతకాలమే. ఎడబాటైనా కొంతకాలమే, దగ్గరగా ఉండటం అనేది కొంతకాలమే. కొన్ని జీవితాలను మనం చూసే ఉంటాము. అయినా సరే మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవునికి ఎప్పుడును కూడా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును మమ్మును నిటారంగా మీ యొద్ద తీసుకుని వచ్చునుగాక. మరియు మన ప్రభు అయిన మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై ఆనందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎదుట ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. మరియు మన ప్రభు అయిన యేసునందు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయములను పరిశుద్ధ విషయంలో ఆనందముగా ఆయనను స్థిరపరచాలి. ఎప్పుడును కూడా మనం ఎలాగో ఆనందంతో దేవునిని స్థిరపరచాలి. దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అది ఎప్పుడు సంభవించినా కూడా ఎవరికి కూడా తెలియదు. ఏ గడియలో వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. మనం ఎంత శ్రమ వచ్చినా సరే, ఎంత వేదన వచ్చినా సరే దేవుని విడిచిపెట్టకూడదు. మనం అంతకంతకు అభివృద్ధి పొందాలంటే ఎక్కడ అభివృద్ధి పొందుతాము? దేవుని యందే అభివృద్ధి పొందుతాము. ఒకడు మనుషులందరూ ఎడల ప్రేమలో ఉండినను కూడా దేవుడు మన ఎడలను కూడా ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు, అభివృద్ధిని వెల్లడిపరుస్తున్నాడు. ప్రభువును దయచేయును గాక అని అంటున్నారు. మన ఎడల ఎలాగో అభివృద్ధి వర్ధిల్లుచున్నామా, లేకపోతే అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందుచున్నారు. అభివృద్ధి పొందినట్లు ప్రభువునకు మనం ఒకని ఎడల ఒకరికి మనం ఏమి కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి, విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని ఎదుట మనము మన సహోదరిని ప్రేమించేవారుగానే ఉండాలి. ఎప్పుడును కూడా మన తోటి వారితో సహవాసమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 యేసయ్య దయాళుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు వందనాలు నాయన. మా శత్రువుని మిత్రులు జీవించిన ప్రభావం మీ వేదనని దీవించిన ప్రభావ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానముని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలముని దయచేయమని అడుగుతున్నాను నాయన ప్రభా. గుడ్డి వారిని మూగు వారిని చెవిటి వారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. శుభకార్యములు చేసుకుంటున్న వారిని దీవించమని అడుగుతున్నాం ప్రభా. అంతకంతకు ప్రభా అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఎంతోమంది ఎంతో శోధనలో ఉన్నారు ప్రభా. అనేకమైన వ్యాధులతో బాధలతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. వరదల్లో కొట్టుకుపోచుండగా ప్రభా స్వస్థపరచినాను ప్రభా. స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నావు ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయముని దయచే ప్రభా. నాన్న అంగవైకల్యంగా ప్రతి ఒక్కరిని ప్రభా దీవెనలను కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి విశ్వాసము కలిగి జీవించటకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ పాదసన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.